ఇల్లుగా నివసిస్తున్న నిరుపేదలు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి విమర్శించారు. బుధవారం సిపిఎం శ్రేణులు పర్యటించి ధర్నా నిర్వహించారు. త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జీవో 30 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. సమస్యలు తీర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పరిష్కరించాలి కొమ్మర్రేవు మంచినీటి సమస్యను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ఇవ్వాలి తాగునీరు. కొమ్మర్రేవు సమస్యలు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉన్నాయి. మరి 25 సంవత్సరాలుగా ఇక్కడ పేదలు ఇళ్ళ వేసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇళ్ళు వేసుకొని నివసిస్తున్నారు. మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాగ్దానాలు అయితే మిగులుతున్నాయి, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లా. కనీసం ఈ 25 ఏళ్ల కాలంలో కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి ఈ నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వానికి కానీ పట్టినట్టు లేదు. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడల్లా మేము వెళ్ళడం, ధర్నాలు చేయడం, మళ్ళీ ఏదో 2 ట్యాంకులు పంపించడం, అక్కడితో ముగిసిపోయే పరిస్థితి. మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు. రోగాలతో జ్వరాలు వచ్చి, విష జ్వరాలు వచ్చి నానా బాధలు పడతా ఉంటే పట్టించుకునే పరిస్థితి ఈ రోజున ఇక్కడ ప్రభుత్వానికి కానీ నగరపాలక సంస్థ కానీ లేదు. మరి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. గవర్నమెంట్ జీవో 30 ఇచ్చింది, దానికి అనుగుణంగా పట్టాలు ఇస్తామన్నారు. మరి ఇంతవరకు ఏం చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి వీళ్ళ సమస్యలను